హలో అండి. నేను డాక్టర్ నీరజ, సీనియర్ కన్సల్టెంట్ అట్ డాక్టర్ కే హోమియోపతి. ఆహ్, ఈరోజు మీతోటి పీసీఓడీ గురించి ఎందుకు ఈ మధ్యన పెరుగుతున్నాయి కేసెస్ డిస్కషన్ చేద్దామనేసే వచ్చింది. ఈ క్లినిక్‌లో కూర్చునేటప్పుడు వెన్ వి ఆర్ సీయింగ్ పేషెంట్ చూస్తున్నప్పుడు వచ్చే 10 మంది కేసెస్‌లలోకి ఎవ్రీ సెకండ్ కేస్ పీసీఓడీ లక్షణాలతోటి వస్తున్నాయి. అసలు పీసీఓడీ ఏంటి? పీసీఓడీ ఎందుకు పెరుగుతున్నది ఈ మధ్యన? దాని గురించి కొన్ని డిస్కషన్ పెట్టుకుందాం. 12 ఇయర్స్ దాటిన తర్వాత అంటే పెద్ద మనిషి అవుతారు. నార్మల్‌గా 11 ఏళ్ళు, 12 ఏళ్ళు వచ్చిన తర్వాత పీరియడ్స్ అన్నది స్టార్ట్ అవుతుంటాయి ఆడవాళ్ళకి. అరౌండ్ 12 ఇయర్స్ టు 51 ఇయర్స్ నెలకి ఒక్కసారి వచ్చే సైకిలే నార్మల్ సైకిల్. కానీ కొంతమంది అమ్మాయిలకి అది నెల నెలా సరిగ్గా రాదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనుకోండి, దానివల్ల వచ్చే పరిణామాలు అనుకోండి, ఇన్ఫర్టిలిటీ కానీ, ఒబేసిటీ పెరగటం కానీ, మన ఒక లావు పెరగటము, బరువు పెరగటము, అవాంఛనీయమైన రోమాలు పెరగటము, లైక్ అన్వాంటెడ్ హెయిర్, మొటిమలు రావటం, స్కిన్ పిగ్మెంటేషన్ రావటం, ఈ లక్షణాలు పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కి సూచిస్తాయి. పీసీఓడి అన్నది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేది. మన బాడీ మొత్తం కెమికల్స్ తోటి చేసి ఉంటుంది. బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తాయి, కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అది మన ఒక అండాశయం అంటే ఓవరీస్ మీదకి ప్రభావం చూపిస్తాయి. దాని నుంచి కొన్ని హార్మోన్స్, ఆడవాళ్ళ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అవి రిలీజ్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఈ యాక్సెస్ డిస్టర్బెన్స్ అవుతుందో మన ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గుండొచ్చు. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్ ప్లస్ ల్యూటనైజింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రేషియోలో తేడాలు రావచ్చు. దీనివల్ల ఎవ్రీ మంత్ నార్మల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఒక అండం అంటే ఇంకా ఎగ్ రిలీజ్ అవ్వదు. చాలా ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఫామ్ అవటము, చిన్న చిన్న ఫాలికల్స్ ఫామ్ అవటము, వాటి నుంచి రిలీజ్ అవ్వలేకపోవటం వల్ల నీటి పొడకల్లాగా ఫామ్ అవటము, దానివల్ల ఒక ఓవరీ అండాశయం ఒక్క బరువు పెరగటం. దీనివల్ల ప్రతి ఆడవాళ్ళలోనూ కొద్దిగా మగవాళ్ళ హార్మోన్ సెక్రీట్ అవుతుంది, ఆండ్రోజన్స్. దాని ఉత్పత్తి పెరగటం. ఈ సిమ్టమ్స్ వల్ల పీరియడ్స్ మీదకి ఎఫెక్ట్ చూపించటం, దాని నుంచి పీసీఓడి రావు. పీసీఓడి వచ్చిన ప్రతి అమ్మాయిలకి ఇన్ఫర్టిలిటీ వస్తుందా అంటే కనుక పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గచ్చు. అండ్ పీసీఓడి, పీసీఓఎస్ రెండు ఒకటేనా అని కూడా చాలామందికి అపోహ ఉంటుంది. పీసీఓడి కొంచెం సిమ్టమ్స్ తక్కువ, కేవలం నీటి బొడగలు ఉండటము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటము, ఎగ్స్ చిన్న చిన్నగా ఉండటం, ఇమ్మెచ్యూర్గా ఉండటం, సరిగ్గా రిలీజ్ కాకపోవటం పీసీఓడి. అదే సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆండ్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంటుంది. దానివల్ల మొటిమలు రావటము, బరువు పెరగటము, స్కిన్ పిగ్మెంటేషన్స్ రావటము, కండిషన్ కాల్డ్ యాజ్ అకాంతోసిస్ ఇవి పెరగటము, అండ్ ఎగ్ ఉత్పత్తి అవ్వకపోవటం, యానోవులేటరీ సైకిల్స్ పెరగటం. అది వచ్చినప్పుడు కండిషన్ని పీసీఓఎస్ అంటాం. పీసీఓడి కన్నా పీసీఓఎస్ ఇంకా గంభీరమైన సమస్య. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్లని కరెక్ట్ చేసుకోకపోతే కనుక ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన వరకు ఇన్ఫర్టిలిటీ అంటే ఇంకా సంతాన ఉత్పత్తి కాకపోవటం అది కామన్గా ఉంటే కనుక పీసీఓడి వచ్చిన అమ్మాయిలకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్లో తేడాలు రావటము. మరి పీసీఓడిని ఎట్లాగా సొల్యూషన్ తీసుకొని రావాలి? మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ ఇంకా 100% తీసుకొని రావాలి. సరైన స్లీప్ సైకిల్ పెట్టుకోవటము, ఆహారంలో మితం ఏర్పాటు చేసుకోవటము, మైదా బేస్డ్ ప్రోడక్ట్స్, బేకరీ ప్రోడక్ట్స్, ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవటం, ఇవి కొంతవరకు పీసీఓడి దగ్గరికి హెల్ప్ఫుల్ చేస్తాయి. దాంతోపాటు రూట్ కాజ్ అనాలిసిస్, ఎందుకు వచ్చింది పీసీఓడి, మన ఒక ఆలోచనలు, మన ఒక ఇమోషన్స్, మన ఒక హార్మోన్స్ మీద ప్రభావం చూపిస్తాయి. సో ఆ రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకుని కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పీసీఓడి, పీసీఓఎస్ యొక్క లక్షణాలు తగ్గుతాయి. చాలా మంది అనుకుంటారు హార్మోనల్ టాబ్లెట్లు వాడితే కనుక ఈ పాటికి తగ్గిపోతుంది కదా, లేదా ఇంకా పీసీఓడి తగ్గిపోతుంది కదా, పీసీఓఎస్ తగ్గిపోతుంది కదా, లేదా నాకు ఇప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ త్రూ మెథడ్స్ తోటి వచ్చేసింది, నా పీసీఓడి సమస్య తేలిపోయింది కదా అనేసి. కానీ పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న ఆడవాళ్ళు ఫ్యూచర్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్స్ పెరగటము, ఒవేరియన్ క్యాన్సర్ ఒక రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి రిస్క్లని కూడా తగ్గించుకోవడానికి కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అనేదే సరైన మార్గం. మీకు ఒక కాన్స్టిట్యూషనల్ హోమియోపతి తీసుకోవాలన్నప్పుడు ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ కేర్ హోమియోపతిక్ సెంటర్, నియర్ బై డాక్టర్ కేర్ హోమియోపతిక్ సెంటర్లో మీ యొక్క సమస్యని కంప్లీట్గా శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చు.